పాఠ్యాంశము అనుకూల సమయం. అనుకూల సమయం అనే దానిలో 3 పాయింట్లు మాట్లాడుకున్నాను. ఏది అనుకూలమైన సమయం? మొదటి పాయింట్ వచ్చేసి సంపాదనకు సమయము, రెండవది దేవుని వెతుకుటకు సమయము, మూడవది రక్షణ సమయం. ఈ 3 పాయింట్ల గురించి మాట్లాడుకున్నాను. మరి ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి సంపాదనకు సమయం. ఈ సంపాదనకు సమయము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందులో ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? మన వాక్యం ఏంటండి? ఇది సమయమా? ఇది సమయమా? అనుకూల సమయమా? ఇది అనుకూలమైన సమయమా? గొర్రెలను, గొడ్లను, ద్రాక్ష తోటలను, ఒలీవ చెట్లను అన్నింటినీ సంపాదించుకున్నావని నువ్వు పరుగు పెట్టుకుంటా వెళ్ళావు కదా, నీతో పాటు నా మనసు రాలేదా అని ఎలీషా ప్రవక్త గెహజీని అడుగుతున్నారు. ఎందుకు ఇదంతా అంటే ఒక చిన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను, చదివిస్తే టైం చాలు కాబట్టి. మరి ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఎలీషా గారు గొప్ప ప్రవక్త. ఈ గొప్ప ప్రవక్తగా ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు ఆయన. ఆ సమయంలో ఇజ్రాయేలు దేశపు చిన్నది నైమాను ఇంట పనిపాట్లు చేస్తూ ఉంది, పనమ్మాయిగా ఉంది. తన యజమానుకున్న కుష్టు వ్యాధి గురించి తన భార్య బాధపడటం, నైమాను యొక్క భార్య బాధపడటం గురించి అక్కడ ఆ పిల్ల ఆ విషయాన్ని విని ఆ శక్తిమంతుడైన ఆ ప్రవక్త గురించి, ఆ గొప్ప శక్తిమంతుడైన ప్రవక్త ఆయన నోటి గుండా పలికితే జరుగుతాయి అనే గొప్ప సాక్ష్యాన్ని పంచుకుంటుంది. ఏ సమయంలో అంటే తన యజమానురాలు తన దగ్గర ఉన్నప్పుడు, అమ్మా ఇజ్రాయేలు దేశంలో గొప్ప ప్రవక్త ఉన్నాడమ్మా, ఆయన అవునంటే అవును, కాదంటే కాదని జరుగుద్దమ్మా, ఆయన ఒక మాట పలికాడంటే జరిగిపోద్దమ్మా, నా ఏలినవాడవు నీ యజమానుడు అంటే నైమాను గారి కుష్ఠరోగం పోద్దమ్మా, అక్కడ పంపించమ్మా, గొప్ప దైవజనుడమ్మా ఆయన అని సాక్ష్యం చెప్పింది పెట్టారా. ఆ సాక్ష్యం వినంగానే ఆమె తోసేయలేదు. వెంటనే భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ కుష్టి వ్యాధితో ఎంతో బాధపడుతున్నావయ్యా, నువ్వు ఇకనైనా నువ్వు వెళ్ళి ఒక్కసారి ఆ దైవజనుడిని కలిసిరాయ్యా అని పంపించింది. రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. సిరియా దేశపు సైనికాధికారి కదా నైమాను. ఆ రాజు దగ్గర పర్మిషన్ తీసుకుంటే ఆ రాజుగారు యెరూషలేము రాజుకి లేఖ రాశాడు. ఇట్లా నా సైనికాధికారిని పంపిస్తున్నాను, స్వస్థత కోసం వస్తున్నాడు, స్వీకరించండి అంటే ఇతను బట్టలను జింపుకొని గొడవ పడతా, నేనేమన్నా మనుషులు బతికించడానికి, మనుషులు చంపడానికి, మనుషులు రోగాలు పోగొట్టడానికి నేనేమన్నా దేవుణ్ణా అంటా విసుక్కున్నాడు రాజు. ఆ మాట ఎలీషా చెవిన పడింది. అప్పుడు ఎలీషా అంటాడు కదా, నువ్వెవరివయ్యా స్వస్థతలు అవన్నీ చేకూర్చు, నువ్వెవరివి, నేనెవరిని? స్వస్థత చేసేవాడు యెహోవా, ఆయన్ని రాని, నువ్వెందుకు భయపడుతున్నావు? నీ వస్త్రాలు ఎందుకు చింపుకున్నావు? అసలు నీకెందుకు అంత భయం వస్తుంది? నీకు ఆ భయం ఎందుకు కలగాలి అని విసుక్కున్నాడు. విసుక్కోగానే సరేనండి రమ్మని కబురు పంపిస్తానని రమ్మని లేఖ రాసి పంపించాడు. అయితే ప్రియులారా, ఆ లేఖ అందుకోగానే అప్పుడు అక్కడి నుంచి నైమాను రథమును సిద్ధపరచుకొని రథములో అన్నీ వేసుకొని బయలుదేరి ఈ సిరియా రాజు యెరూషలేముకి వచ్చాడు. వస్తూ ఉండగానే ఎలీషా ప్రవక్త బయటకు వచ్చాడు. వచ్చి చూసి నైమాను తన విషయం అంతా చెప్పంగానే, నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో 7 మార్లు మునుగు, తగ్గిపోద్దు పని కుష్టివ్యాధి అన్నాడు. వెంటనే కోపం వచ్చింది. యొర్దాను నది మురికి నీళ్ళు కదా, ఏంటి దాంట్లో మునగమంటాడు? అవన్నీ మురికి నీళ్ళు, మా ఊరిలో అభానాయును ఫర్పాను నదులు లేవా? మంచి మంచి నదులుంటే ఈ మురికి నీళ్ళలో మునగమంటాడేంటి? రోగం ఉన్న కాడ చెయ్యి పెట్టి అల్లల్లాడిస్తాడు అనుకున్నాను, రోగం ఉన్న కాడ చెయ్యి కూడా వేయలేదు. ఈయనేం ప్రవక్త అయ్యా, ఎక్కడికి వచ్చాం మనము, మురికి నీళ్ళలో మునగమంటున్నాడు ఏంటయ్యా అంటాడు. ఎవరండి అనేది? నైమాను అంటా ఉంటే ఆ పక్కనున్న తన స్నేహితుడు పక్కనున్న వ్యక్తి అన్నాడు కదా, అయ్యో ఆ వ్యక్తి ఒకవేళ ఇదిగో పలానా పని చెయ్యంటే చేసేవాడిది కదా, ఏముందయ్యా పనే చేయమనలేదు కదా, వెళ్ళి నీళ్ళల్లో మునగమన్నాడు, మునిగితే పోలేదా, ఏమైందో చూద్దాం, వెళ్దాం పదండి అని ఒప్పించాడు ఆయన. సర్లే ఇంత దూరం వచ్చాం కదా, ఊరికే మునుగుదాంలే అని వెళ్ళి ఆ నీళ్ళలో ఇష్టం లేకుండానే ఒకసారి మునిగాడు. చూసుకున్నాడు, ఒళ్ళు ఏం మార్పు లేదు. 2 సార్లు మునిగాడు, ఏమీ మార్పు లేదు. 3 సార్లు మునిగాడు, ఏమీ మార్పు లేదు. 4, 5, 6 నిస్సారంగా విసుక్కుంటా. ఎంత విసుక్కున్నాడంటే
ఛీ అన్నట్టుగా విసుక్కొని నీళ్ళల్లో మునిగి ఎట్లా లేచాడో లేదో పసిపిల్ల దేహం వలె కురుపులు వాళ్ళు కురుపులు ఒళ్ళంతా పుళ్ళుతో రక్తసిక్తమైపోయిన ఒళ్ళు పసిపిల్ల దేహంగా మార్చబడింది. బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. నమ్మితే కార్యం చూస్తావు, నమ్మకపోయినా దేవుని శక్తి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ అయిపోయి రోగం అంతా తీసేసి నా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధతను ఆపాదించి మంచి శరీరంగా మార్చి పసిపిల్ల దేహం వల్ల బయటకు వస్తూ ఉంటే, అయ్యో ఇంత గొప్ప దేవుడిని వదిలిపెట్టి నేను రిమోన్ గుళ్ళో దేవతలకు మొక్కాను, అయ్యో నేను ఎంత పాపం చేశానయ్యా, నువ్వు నిజమైన దేవుడు అయ్యా అని నీళ్ళల్లోనే ఏడ్చాడు నయమాను. ఏడ్చి కన్నీరు విడుస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పి అక్కడే ఉండి ఎంతోసేపు ఏడ్చినాక వస్తా దైవజనుడిని కలుసుకోవడానికి వచ్చాను. ఆయన తెచ్చిన వెండి దుస్తులు అన్నీ ఆయనకి ఇద్దామని ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తే ఎలీషా ప్రవక్త అన్నాడు, అయ్యా నా దగ్గర వెండి బంగారం ఉంది తీసుకయ్యా అంటే, వద్దు, నీ బంగారము నీ వెండి నీ దుస్తులు నువ్వు తీసుకొని వెళ్ళిపో. అయ్యా ఈ ఊరు మట్టి కొంచెం ఇప్పించయ్యా నాకు వెళ్ళే తీసుకెళ్ళను అన్నాడు. ఆ మట్టి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ మట్టి తీసుకుని వెళ్ళటానికి పర్మిషన్ వచ్చింది. బంగారం వెండి దుస్తులేవి ముట్టుకోలేదు. వెంటనే వెళతా ఉండంగానే అప్పుడు ఈ ఎలీషా ప్రవక్త ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరేంటంటే గెహాజీ. ఈ గెహాజీ అన్నాడు, ఏంది ఈయన శిష్యుడని పెట్టుకున్నాడే కానీ కడుపు నిండా భోజనం ఉండదు, ఏమీ ఉండదు. ఆయన ఎండి బంగారం బోల్డ్ ఎత్తంట అవన్నీ తీసుకొని పోయాడు. ఈయనేం మనిషి అంట, ఆయన మాట వెనకోకుండా వెనకాల పడి పరిగెత్తాడంటారు. అది వెనకాల పడి పరిగెత్తి అబద్ధం ఆడాడు. ఏమని ఆడాడో చదువుదామండి. ఇదే 5వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. అంతటి దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ సిరియనుడైన ఈ నయమానును తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను కానీ యెహోవా జీవముతోటి నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకొని నయమానును కలుసుకుంటగా పోవుచుండగా నయమాను తన రథం వెనుక పరిగెత్తుతూ వచ్చున్న వారిని చూచి తన రథం మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అందుకు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవనులు ఎఫ్రాయిము మన్యం నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చింది కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనను. అబద్ధం చెప్పాడండి ఎలీషా ప్రవక్త. ఎఫ్రాయిం మన్యం నుంచి వచ్చారయ్యా, డబ్బులు కావాల్సి వచ్చింది యజమానుడికి. అయ్యా నీ వెండివయ్యా, నీ దుస్తులు ఇమ్మన్నాడయ్యా. అబద్ధం. అబద్ధాలు ఆడుతూ ఉంటారు జనం, అబద్ధాలు పలుకుతూ ఉంటారు, అబద్ధ ప్రవచనాలు, అబద్ధపు మాటలు, ఎదుటి అందరినీ హీనపరచడం, నీచంగా మాట్లాడటం, అబద్ధాలు ఆడటం, మేమే గొప్ప అనుకోవడం. శిష్యుడైనా ఉండి గురువుగారిని ఒక మాట అడిగాడండి. ఎలీషా గారిని అడగకుండా తన సొంత మాటలన్నీ ప్రయోగం చేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో ఎఫ్రాయిము మన్యం నుండి ఇప్పుడే వచ్చాడయ్యా, నీ దగ్గర నుంచి వెండి దుస్తులు తీసుకురమ్మన్న యజమానుడు పంపించాడనంటే గబగబ మోయునంత మట్టుకు వెండి అవి తీసుకెళ్ళి గెహాజీ ఇంట్లో పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు గెహాజీ గబగబా రాజుగారి దగ్గరికి, మన ఎలీషా ప్రవక్త దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాగానే అప్పుడు అంటున్నాడు 26వ వచనంలో, అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? మనసు వస్తుంది, పరిశుద్ధాత్మ హృదయంలో, ప్రవక్త హృదయంలో ఎవరన్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ పరిగెత్తుకుంటా రాడా? వచ్చాడండి. పరిశుద్ధాత్మ పరిగెత్తుకుంటా వచ్చి వెనకాల నీతో పాటు నా మనసు రాలేదా? నువ్వు ఒలీవ చెట్లను ద్రాక్ష తోటలను సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఇదే నా అనుకూల సమయము. దేవుడు మనకి ఏ పని అప్పు చెప్పాడు ఆ పని చేయాలి. దైవజనులకి ఏ పని అప్పు చెప్పాడు? ఆత్మల సంపాదన అప్పు చెబితే డబ్బు సంపాదించుకోవడం చెప్పాడండి. ఆత్మల సంపాదన దేవుడు అప్పు చెబితే డబ్బు సంపాదన అండి కావాల్సింది. ఈ గెహాజీకి వచ్చిన రోగం ఏంటో తెలుసా? ఆ నయమానును విడిచిన కుష్టు నీకు నీ కుటుంబమునకు శాశ్వత కాలం ఉండునుగాక అన్నాడు దైవజనుడు. ఆ అంటమే గెహాజీ మీద కుష్టి వ్యాధి వచ్చింది. లేకపోతే ఎలీషా తర్వాత అంతటి అద్భుతాలు చేయగలిగిన ప్రవక్త ఎవరైనా ఉన్నారు అంటే గెహాజీ ఉండేవాడండి. అందుకే ఏ ఆశ వచ్చిందండి? ధనాపేక్ష వచ్చింది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము బిడ్డలారా. అందుకే ధనం జోలికి వెళ్ళకూడదు. అదంట వెంటబడే కొద్దీ మనుషుల్ని పరిగెత్తించి డబ్బు కోసం పరిగెత్తి చచ్చిపోతున్నారు జనం. అసలు నువ్వేం అడగకుండా దేవుడే చూసుకుంటాడు సంపాదన విషయం. మరి ఇక్కడ ఏమనుందో తెలుసా? గెహాజీ అక్రమ సంపాదన కోసం పరిగెత్తాడు. అక్రమ సంపాదనకు సమయం ఇది. సంపాదించుకోవడం కాదు, నశించిపోతున్న ఆత్మలను కాపాడి దేవునికి అప్పచెప్పాలి. కరోనా సమయంలో విలవిల్లాడిపోయారు జనం. చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి?
నీకు నాకు అర్హత లేకపోయినా దేవుడు బతికించి ఉంచాడంటే దేవుని కోసం పనిచేయాలి మనం. అంతేగాని నేను గొప్ప అని ప్రూవ్ చేసుకునే సమయం కాదండి, కాదు. ఎవరైనా ఎలాంటి పని చేయాలి? దేవుడి కోసం నిలకడగా నిలబడి, దేవుని కోసమే నిలబడి ప్రార్థన చేసి దేవునికి మనం మాట ఇచ్చిన దాని ప్రకారంగా జీవించడం నేర్చుకోవాలి బిడ్డలారా. ఈ సమయంలో గెహాజీ వలె ఎవరైనా ఉన్నారా? గెహాజీలాగా ఇంకా సంపాదన మీద పరుగులు పెడుతున్నావా? దేవుడు ఇలాంటి రోగాలు కలుగు చేస్తాడు, జాగ్రత్త. కుష్ఠరోగమే కాదు, షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, ఇంకా రకరకాల క్యాన్సర్లు, ఆయుష్ తీరకముందే చచ్చిపోతున్నారు. అంటే అక్రమ సంపాదన. అన్యాయం చేసి డబ్బులు లాక్కుంటున్నావా? అన్యాయం చేసి వాళ్ళ డబ్బులు వీళ్ళ డబ్బులు లాక్కుందామని మోసం చేస్తున్నావా? జాగ్రత్త. ఇక్కడ నయమాను కుష్ఠవ్యాధి పోగొట్టుకుంటే ఆ కుష్ఠవ్యాధి ఎవరి మీదకి వచ్చింది? డబ్బు తెచ్చుకోవడం పోయిన గెహాజీ మీదకి వచ్చింది. గెహాజీకి ఏమైనా రోగం ఉందా అంతకుముందు? లేదు. అక్రమ సంపాదన ద్వారా రోగాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు, ఒంట్లో పెట్టుకున్నాడు, తన బిడ్డల మీద వేసాడు, తన కుటుంబంలో తెచ్చుకున్నాడు. నువ్వు తీసుకొచ్చిన అక్రమ సంపాదన వల్ల నీ పిల్లలు, నీ కుటుంబం అంతా అనుభవిస్తారా శాపాన్ని? వద్దు. నీ కష్టంతో నువ్వు బ్రతుకు. నీకు దేవుడు అనుదిన ఆహారాన్ని ఇస్తాడు. ప్రార్థన చేసి యథార్థంగా బ్రతుకు. అది లేదే ఇది లేదని ఆన్లైన్లో మోసం చేసి సంపాదిద్దామని కోరుకోబాక. చాలా తప్పు బిడ్డల. అలా ఎవరైనా చేయొచ్చా? చేయకూడదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మాట ఏంటండి? అనుకూల సమయం. ఫస్ట్ పాయింట్ ఏంటండి? సంపాదన సమయం గురించి మాట్లాడుకున్నాం. ఇది సంపాదనకు సమయం కాదు, రాకడ దినాలు. ఈ రాకడ దినాల్లో సంపాదన మీదే కాన్సన్ట్రేషన్ అందరికీ వద్దండి, ప్లీజ్ అవాయిడ్ దిస్. నేనేం చెప్తున్నానంటే ఆ మనీ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ని అవాయిడ్ చేయమని కోరుతున్నాను నేను. వద్దండి, వద్దు. కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అంతా డబ్బు మీదే ప్రతి ఒక్కరికి. ఒక దైవజనులేంటి, ఒక గృహిణులేంటి, ఒక ఎంప్లాయీ ఏంటి, ఏ విధంగా నాకేంటి అని అంటున్నారు. నీకు పని చేసి పెడితే నాకేమి ఇస్తావు? లంచము పుచ్చుకొని వాడు దేశాన్ని పాడు చేయనని రాయబడింది బైబిల్లో. లంచాలు తీసుకోకూడదండి, తీసుకోకూడదు. జాగ్రత్తగా నీకు ఇచ్చిన పనిని పూర్తిగా చేసి పెట్టాలి. ఒకవేళ నువ్వు ఒక పదవినిచ్చి దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు అనుకో, ఆ పదవిలో వచ్చిన డబ్బులు అక్రమంగా సంపాదించుకోవడానికి కూడా ప్రయత్నం చేయకూడదు. చేస్తే దేవుడు ఏం చేస్తాడండి? కుటుంబం మీదకి శాపాన్ని తీసుకొస్తాడు. తీసుకురావచ్చా? అలాంటి ఎవ్వరు చేయొద్దని ప్రభు పేరిట మీకు హెచ్చరిక చేస్తూ రెండో పాయింట్లోకి వెళ్తున్నానండి. రెండో పాయింట్, దేవుని వెతుకుటకు సమయము. ఏంటో దేవునికి వెతుకుటకు సమయము అంటే హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో ఉందంట. చూద్దామండి. హోషేయ ఎవరండి? వేశ్య వివాహం అనేది హోషేయ. మన హోషేయ గారు దేవుడు ఎలా చెప్తే ఆయన ఒక వేశ్య వివాహం ఆడు, వేశ్య ద్వారా సంతానం కానంటే సంతానానికి అన్నాడు. దేవుడు ఎలా చెప్తారో నడిచాడండి. ప్రవక్తలు అంటే దేవుడు చెప్పినట్టు నడవాలి. సొంత చిత్తాలు, సొంత మాటలు, సొంత అభిప్రాయాలు తీసుకోకూడదు. ఇక్కడ రాయబడింది ఏంటి అంటే హోషేయ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం నేనే చదువుతున్నానండి. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడనో దున్నని బీడు భూములను దున్నుడే. ఎంతమంది నశించిపోతున్నారండి. వాక్యం చెప్పిన వాళ్ళకే చెప్పడం కాదు, బోల్డ్ మంది వాక్యం తెలియని వాళ్ళు ఉన్నారండి. ఆ దగ్గరికి వెళ్ళి వాక్యం ఒక మొక్కన బోధించాలి. అసలు వాక్యం తెలియని వాళ్ళకి వాక్యం చెప్పాలి కదా. నువ్వు అన్నిటి మధ్య ఉద్యోగం ఏమన్నా దేవుడి నుంచి ఉద్యోగం చేపిస్తుంటే అక్కడ అన్నిటిని ఎదురైనప్పుడు వాళ్ళకి దేవుని స్వార్థను ప్రకటించొద్దా? దేవుడు నీకు ఎన్ని మేలు చేశాడండి. ఆ మేళల్లో ఒక మేలు సాక్షి రూపంలో చెప్తే వాళ్ళు మారిపోతారు కదా. దేవుడు అదే కోరుకుంటున్నాడండి. మరి ఆ పని చేయట్ల బిడ్డలు దేవుని యొక్క మేలు అయితే పొందుకుంటున్నారు కానీ అప్పుడే మర్చిపోతున్నారు. ఇక్కడ హోషేయ ఏముంటున్నాడు తెలుసా? ఇదిగో నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమను కోత కోయుడి. ప్రేమగా మాట్లాడుతూనే లేదండి. వాక్యం చెప్పే పాస్టర్ గారిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు పెద్దలు. ఆయన్ని ఫ్రీగా వాక్యం చెప్పని ఏదైనా చెప్పాడా నువ్వు వెళ్ళిపోతావు, ట్రాన్స్ఫర్ అయిపోతావు అంటావు. సంఘ పెద్దలు వాళ్ళంతా లోపల ఉండేవాళ్ళు. వాళ్ళదే అధికారం. అక్కడ ఉన్న సద్దుకయ్యులు, పరిసయ్యులు ఉన్నారు ఆనాటి కాలంలో యేసయ్య ఉన్నప్పుడు. అలాంటి వారు ఇప్పుడు ఎక్కడ పడ్డా ఉన్నారు. అసలు దైవజనుడికి ఫ్రీడమ్ ఎక్కడుందండి మాట్లాడటానికి? ఎలాంటి మాలాంటి ఇండివిజువల్గా మాట్లాడేవాళ్ళు తప్పితే సంఘ కాపర్లు మాట్లాడగలరండి. ఇట్లాంటి మాటలు మాట్లాడితే వండిస్తారా? వండేవరు. ఓయ్ పాస్టర్ గారు నువ్వెంత తిన్నగా ఉండు, నువ్వు ఏంటా డ్రెస్సు, ఏంటయ్యా డ్రెస్సు, పాస్టర్ గారు డ్రెస్సు నేలెత్తి చూపిస్తే నాశనం అయిపోతారు. జాగ్రత్త. పాస్టర్ గారు ఏ డ్రెస్ వేసుకుని మీకెందుకు? నువ్వు తిన్నగా నీ బతుకు నువ్వు సరి చేసుకోవాలి ఫస్ట్. ఏ బతుకునిది? నువ్వు ఎలా ఉన్నావు అసలు ముందు? నువ్వు అంట ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసును చూస్తున్నాడంట. వీడి కంట్లో ఉన్న ఇంతలో దూలాన్ని వదిలిపెట్టి ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసును చూపించి అమ్మో ఎంతలో నలకొందో చూడు కంట్లో, బాబు ఎన్ని తప్పులు చేస్తున్నారో నాయనో అంటాడంట. వీడి కంట్లోనే ఇంతలో దూలం ఉందంట.
బైబిలే చెప్తుందండి, నా మాటలు కాదు ఇవన్నీ. బిడ్డలారా, నేను మీతో చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఎదుటివాళ్ళు తప్పులు ఎతికేవాడంట తన తప్పు తాను ఎరగడంట. చెప్తున్నాను మీతో, దైవజనుడిని ప్రేమసి ఇవ్వండి, దైవజనుడిని ఫ్రీగా మాట్లాడినివ్వండి. సంఘాల్లో మాట్లాడితే మీరు బాగుపడతారు. ఆయన నోటి గుండా దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడేటువంటి దేవుడు చెప్పాడని నమ్మండి. ఈ సొంత మాటలు నాకు బైబిల్ అంతా తెలుసు అయితే సో వాట్ తెలుసు నీకు, బట్ దేవుడి మాటగా పాస్టర్ గారి మాటలు వినండి. వాక్యాలు చెప్తున్నప్పుడు వాక్యాన్ని అంగీకరించండి. ఈ వాక్యం నా కోసమని తీసుకోండి. మీరు తీసుకొని మీలో చేంజ్ తెచ్చుకోమని ప్రభు పేరిట హెచ్చరిక చేస్తున్నాను. వాక్యంలోకి వస్తున్నాను. ఇక్కడ నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమను కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము. యెహోవాని వెతకాలి, ఇదే సమయము. ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నండి అయ్యా. అసలు వాక్యమే తెలియని వాళ్ళకి వాక్యం చెప్పండి అయ్యా. వాక్యం తెలియదు చాలామందికి. వాక్యం చెప్పాలి. చెప్పాల్సిన అవసరం మన మీద పెట్టాడు దేవుడు, ఆ బాధ్యతను పెట్టాడు. నువ్వు చూస్తా ఊరుకుంటావా? నీ స్నేహితురాలు పక్కనే వచ్చింది, అన్ని రాలని పెట్టొచ్చింది. వాళ్ళు ఇవాళ దసరా పండుగలో ఏవో పండుగలు చేసుకుంటా పాపం వాళ్ళు ఏదో బిజీగా ఉన్నారు. అప్పుడు నీకు సమయం ఇచ్చాడు దేవుడు, ఏదో ఒక మాట చెప్పమని సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని వినియోగించుకోలేదనుకో దేవుడు నీ మీద కోపం వచ్చింది. ఎందుకంటే నీ మాటని ఆయన ఏమన్నాడు? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించని అన్నాడు. అందరినీ సేవ చేయమన్నాడు. ఒక్కడే కాదు, అందరూ. నీకు ఇచ్చే పరిచర్య ఏంటో గుర్తు తెచ్చుకో. దేవుడిని అడుగు, అయ్యా నాకు ఏ పరిచర్య ఇస్తున్నావంటే, ఒక కలెక్టర్ గారికంట గుడి గడిగే పరిచర్య ఇచ్చాడు. ఒక డాక్టర్ గారికి ఏమో ఉచితమైన సేవ, ఎక్కడ పేదోడు కనపడితే అది ట్రీట్మెంట్ ఇవ్వన్నాడంట. ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఒక పోలీస్ ఆఫీసర్కి చెప్పాడంట, ఇదిగో ఎక్కడ అన్యాయం జరిగినా నువ్వే లంచం తీసుకోకుండా జాగ్రత్తగా నువ్వు ఆ కేసును డీల్ చేయన్నాడంట. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరాలను దేవుడిస్తూ వాడుకుంటుంటే, ఈ కాలంలో కూడా ఇంకా నువ్వు దైవజనుల్ని తిడతా, లంచాలు తీసుకుంటా, ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నకుండా, నీ భూమి బీడైపోయి ఉంటే ఎదుటోళ్ళు చక్కగా దున్ని మొక్కలు మొలుస్తున్న వాళ్ళని ఎగతాళి చేస్తున్నావా? ముందు నీ బీడు భూమిని దున్నుకో. నువ్వు ముందు దున్నుకోకుండా ఎదుటోళ్ళకు ఓ ప్రశ్నలు వేస్తున్నావా? నీ భక్తి ఏంటి? నువ్వేంటి? ఆ డ్రెస్ ఏంటి? ఎందుకు ఆ డ్రెస్సులు మీకు? జాయ్ చర్యన నా ఉంది, ఆమె మిడ్డీ వేసుకుని వాక్యం చెబుతుంది. దేవుడికి ఇష్టమైంది ఆమెను వాడుకున్నాడండి. ఫుల్గా కప్పుకొని అని దేవుడు చెప్పట్లా. వాక్యం వినాలి ముందు, మనుషులు కాదు మీరు చూసేది. వాక్యం ఏంటో తెలుసా? రెండంచులు గల వాడి గల ఖడ్గం, ప్రాణాత్మ మూలుగుల్లోకి వెళ్ళి అన్నిటినీ శుద్ధి చేసేస్తుంది వాక్యం. వాక్యం వినడానికి ఇష్టపడాలి. మనిషి ఎందుకు నీకు? అసలు మనిషికి ఎందుకు చూస్తున్నావు నువ్వు? మనిషి నడకని పడకని అంతా చూసేది ఎందుకు నువ్వు? దేవుడు చూసుకుంటాడు. ఆమె నడక సరిలేకపోతే దైవజనుడికి 2 అంతల శిక్ష ఉంది. ఒకటి కాదు, 2 అంతలు. పరిశుద్ధత లేకుండా దేవుని వాక్యం చెప్పారనుకో, 2 అంతల శిక్ష వచ్చింది మనుషుల మీద. జాగ్రత్త, నువ్వేం చెప్పక్కర్లా, దేవుడే చూసుకుంటాడు. కాబట్టి ఎన్నడు దున్నని బీడు భూములను దున్నండి. ఒకవేళ నీ భూమి బీడుగా ఉంటే దాన్ని సరిచేసుకో. కన్నీరుతో బీడు భూమిని దున్ని మెత్తనపరిచి ఆ కలిపంతా తీసేసుకొని పాపక్షమాపణతో కన్నీరు గార్చి ఒప్పుకొని దేవుని పాదాల దగ్గర ఉంటే నువ్వు అప్పుడు అది అనుకూల సమయంగా భావించి దేవుడు వచ్చి నీ హృదయంలో నివాసం చేస్తాడు. అట్టి కృపను దేవుడు మీకు దయచేయునుగాక. మన వాక్యం ఏంటంటే అనుకూల సమయము. ఈ అనుకూల సమయంలో హోషేయ గారు చెప్తూ ఎన్నటి దున్నని బీడు భూములు మనం దున్నాలంట. ఇంకొక రిఫరెన్స్ యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. 55:6 చదువుతున్నానండి నేను. యెహోవా మీరు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకునుడి. భక్తిహీనుడు తమ మార్గము విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. యెహోవా వైపు తిరుగుతున్నారా అంటే తిరిగేవాళ్ళే లేరండి. లేరు, నటిస్తున్నారు. మేము మారిపోయామని నటిస్తున్నారు. ఎవరి దగ్గర చేంజ్ లేదు. చేంజ్ ఉందా అంటే ఎవరో ఒక్కడ, అందరూ కాదు మారింది. ఓకే బిడ్డలారా, నేను మీతో చెప్తున్నాను. ఇక్కడ ఏమన్నాడు? యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకుడి. ఆయనను వెతుకుతున్నావా? వెతకాలి, వెతికితే దొరుకుతాడు. ఆయన ఏమన్నాడు? ఇదిగో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని చక్కగా మత్తయి సువార్త 21:22 ఆయన రాసి పెట్టారు. చదువుకుని తెలుస్తుంది. అలాగే మార్క్స్ వార్త 7:7లో కూడా రాస్తాడు కదా, అడుగుడి అడుగుడి అడుగుడి. అడగాలి దేవుణ్ణి. శుద్ధ హృదయం దయచేయను ఆయన అంటే శుద్ధ హృదయాన్ని ఇచ్చే దేవుడు మన దేవుడు. ఓకేనా బిడ్డలారా? మరి ఇంకొక రిఫరెన్స్లోకి వెళ్తున్నాను. ఇది రక్షణ సమయం. 3వ పాయింట్ మాట్లాడుకుందాం. ఈ రక్షణ సమయం 2 కొరింథీ 6వ అధ్యాయము, కొరింథీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం నేనే చదువుతున్నాను. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితివి, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. రక్షణ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2% కూడా ప్రపంచం అంతట్లో క్రైస్తవులు 2%, 20% మీలో ఉన్నారని చెప్తున్నాడు ఒక దైవజనుడు. పూర్తిగా నాకు గణాంకాలు తెలియదండి, నేను విన్నదాన్ని మీతో చెప్తున్నాను. 20% మీలో ఉంటే 80% అబోవ్ ఉన్నారు అన్నిలు. మరి వాళ్ళందరూ బీడు భూములతో సమానం అండి. అవి దున్నొద్దా? రక్షణ వైపు మళ్ళించొద్దా? ఇంత బాధ్యత ఉంటే నువ్వు నేను సమయం అంతా వేస్ట్ చేస్తున్నావు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? సువార్తను ప్రకటించాలంటే ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నండి వెళ్ళి అంటున్నాడు. ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నాలి, బయలుదేరాలి, సైన్యం బయలుదేరి రక్షణ ఇప్పించాలి, దేవుని వైపు తిప్పాలి. ఆ హిమాలయ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో చేస్తున్నారు సేవ. ఎంతోమంది దైవజనులు చంపేస్తున్నారు, ప్యాకింగ్ చేస్తున్నారు, చంపేసేసేసి ఆయనను సువార్త ప్రకటిస్తున్నారు. 12 మంది శిష్యులు ఎలా చనిపోయారు ఒకరోజు పాఠ్యాంశం చెప్పండి. అలాగే ఆత్మహత్యలు కాదువి. ఏమంటారో తెలుసా? వీటిని ఏమంటారు బిడ్డలారా? వీటిని అసలు మనుషుల్ని సేవ చేస్తుంటే చంపేసే వాళ్ళందరూ హతసాక్షులు. ఈ హతసాక్షులకి ప్రత్యేకమైన ఆశీర్వాదం ఉంది దేవుని దగ్గర. దేవుని సేవ కోసం చనిపోతున్నారు అంటే ఆయనకి ఎంతో ఇష్టం. వాళ్ళకి ప్రత్యేకమైన గ్రంథం, వాళ్ళకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఉంది. వాళ్ళని ఎంతో దీవిస్తాడు దేవుడు, మంచి అధికారాలు ఇస్తాడు పరలోకంలో. ఇప్పుడు మన టాపిక్ అది కాదు, కానీ రక్షణ వైపు ప్రజలను మనం మళ్ళించే వారిగా ఉండాలి. ఇదే యెషయా గ్రంథం 56లో కూడా ఒక మాట ఉంది, చూద్దాం. 56:1 నేను చదువుతున్నాను. దప్పి ఉన్న వారులారా నీళ్ళ ఎద్దుకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రోకలు లేకపోయినడు ఏమీ నీయకై ద్రాక్షారసమును పాలన చేయండి. పాలను కొనుడి. ద్రాక్షారసాన్ని డబ్బులు పెట్టి కొనుక్కోవాలా? రక్షణ నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కోవాలా? ఏ పాస్ట్ గారిని అడిగినా ఫ్రీగా ఇస్తారని. రక్షణ దేవుడు ఫ్రీగానే ఉంచారు, డబ్బులు అక్కర్లేదు దానికి. రక్షణ పొందండి బిడ్డలారా. చూస్తున్నా, వింటున్నా మీరు ఎవరైనా రక్షణ ఇంకా పొందకపోతే వెంటనే రక్షణ భాగ్యం కోసం ప్రార్థన చేసుకొని రక్షణ పొందమని ప్రభు పేరట మీకు హెచ్చరిక చేస్తున్నాను బిడ్డలారా. నా 3 టాపిక్స్ ఏంటో మీకు చెప్పాను ఇప్పుడే. అనుకూల సమయం గురించి మాట్లాడుతున్నాను. ఆ 3 పాయింట్లు ఏంటంటే, నెంబర్ 1 సంపాదనకు సమయమా, నెంబర్ 2 దేవుని వెతుకుటకు సమయం, నెంబర్ 3 రక్షణకు సమయము. 3 పాయింట్లు మాట్లాడుకుంటాం. ఈ 3 పాయింట్లు మీ హృదయంలో గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏమేమి చెప్పించాడు? యహాజీలాగా అక్రమ సంపాదన వైపు పరిగెత్తొద్దని చెప్పాడు. తర్వాత దేవుని వెతుకుటకు సమయము బీడు భూములు దున్నడని హోషేయ గ్రంథం ద్వారా మాట్లాడారు. తర్వాత రక్షణ సమయం అని కొరింథీయులకు రాసిన పత్రిక ద్వారా, యెషయా గ్రంథం ద్వారా తెలియపరిచారు. మరి ఇప్పుడు వింటున్న మీకు రక్షణ లేదా? రక్షణ లేకపోతే రక్షణ పొందమని ప్రభు పేరట మనవి చేస్తూ నాకు కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.